ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం మనుస్మృతి అనేటువంటిది. ఈ రోజుల్లో కొంతమంది దాన్ని అర్థం చేసుకోకుండా ఆ పుస్తకాలని రోడ్ల మీద పడేయటం, తగలేయటము, నానా రకాలైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ సరిగ్గా మనుస్మృతిని అర్థం చేసుకుంటే దానిలో ఏ విధమైనటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి తప్పులైతే మనకు కనపడవు దానిలో. సరే, ఈ విధంగా కర్దమ ప్రజాపతి ఎవరు, తర్వాత దేవహూతి, వీళ్ళిద్దరూ కూడా విహరిస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క కలయికతో మొత్తం 9 మంది సంతానం కలిగారు. వీళ్ళకి 9 మంది ఆడపిల్లలు. ఈ 9 మంది ఆడపిల్లలు కలిగిన తర్వాత కశ్యప ఆయన ఎవరు కర్దమ మహాముని ముందే చెప్పాడు, వివాహం జరిగి పిల్లలు పుట్టిన తరువాత నేను మళ్ళా సన్యాసాశ్రమాన్ని స్వీకరించేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానని ముందే చెప్పాడు. ఆనాడు వాళ్ళు చేసినటువంటిది అంటే సంతానోత్పత్తి కోసమే వివాహం అనేటువంటి ఒక వ్యవస్థ హైందవ ధర్మంలో పుట్టింది. కేవలం కామాన్ని తీర్చుకోవటం కోసం వివాహం లేదు మనకి. ధర్మ ప్రజా సంపత్త్యర్థే వృణీమహే అని చెప్పి మనకి మంత్రం చెప్తారు వివాహంలో. నువ్వు ఎందుకు వివాహం చేసుకుంటున్నావయ్యా అనంటే ధార్మికమైనటువంటి పద్ధతిలో సంతానాన్ని అభివృద్ధి చెయ్యటానికి, పిల్లలను కని వాళ్ళని సక్రమంగా పెంచి పెద్ద చెయ్యటం కోసం నేను వివాహం చేసుకుంటున్నానని చెప్తారే కానీ నా మనసులో పుట్టేటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పదు. అది హిందూ పద్ధతి కాదు. సరే, వివాహం చేసుకున్నాడు. 9 మంది అమ్మాయిలు పుట్టారు. అందులో మొట్టమొదటి అమ్మాయి పేరు కళ. ఈ కళ అనేటువంటి అమ్మాయిని మరీచి అనేటువంటి మహర్షికిచ్చి వివాహం చేశారు. అనసూయ రెండోది. ఆ అనసూయని అత్రి మహర్షికిచ్చి వివాహం చేశారు. శ్రద్ధ అనే అమ్మాయి అంగీరసుడు అనేటువంటి ఆయనకి, హవిర్భువు అనే అమ్మాయిని పులస్త్యుడికి, క్రతువు అనే అమ్మాయిని క్రియకు, భృగువుకేమో ఖ్యాతిని, వశిష్ఠుడికి అరుంధతిని, అధర్వునికి శాంతిని ఇచ్చి ఈ విధంగా 9 మంది అమ్మాయిల్ని 9 మంది మహర్షులకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళందరి ద్వారా మళ్ళా ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి గోత్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఈ గోత్రాలకంతా మూలమైనటువంటి ఋషులు వీళ్ళు. అంటే మన వంశానికి ఆద్యులైనటువంటి వాళ్ళందరూ కూడా. అది ఒక 2 వంశాలు 3 వంశాలు మధ్యలో కలిసిపోతూ ఉంటాయి కదా. అందుకని ఒక్కొక్క గోత్రానికి, కొన్ని గోత్రాలకి 3 ఋషులు ఉంటారు, కొన్ని గోత్రాలకి 7 మంది ఋషులు ఉంటారు, కొన్ని గోత్రాలు ఒకటే ఋషి ఉంటాడు, కొన్నిటికి 2 ఉంటారు, కొన్నిటికి 5 ఉంటారు. రకరకాల రూపంలో ఉంటాయి అవంతా కూడా. సరే, అదంతా ఒక ఇది తరువాత తయారైపోయింది. తరువాత ఈయనెవరు కర్దముడు వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అయితే పాపం దేవహూతి ప్రార్థన చేసింది, అయ్యా నువ్వు ఉన్నట్టుండి ఈ విధంగా వెళ్ళిపోతానంటే ఎట్లాగనైనా నేనేమైపోవాలి? అందరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయిగా, ఎవరి దోమలు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక నేను ఒంటరిగానే నా జీవితాన్ని గడపాలా? ఎలాగా నా బతుకు తెల్లారేది అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినే నీ గర్భంలో ఆవిర్భవిస్తాడు, శ్రీమన్నారాయణుడే నీకు బిడ్డడిగా పుడతాడమ్మా. ఆ పుట్టినటువంటి పిల్లవాడు కపిలుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధిగాంచుతాడు. ఆ కపిల మహర్షే ఈ దేవహూతి కడుపున కర్దమ ప్రజాపతికి జన్మించినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం. అతడు మహాజ్ఞాని అవుతాడు. అటువంటి పిల్లవాడిని కలిగినందుకు నువ్వు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అని చెప్పి ఆమెని ఓదార్చి తరువాత ఆయన ద్వారా కపిలుడు అనేటువంటి పిల్లవాడు పుట్టడం, ఆ పుట్టినటువంటి పిల్లవాడు అలా పుట్టగానే ఒక గొప్ప మెరుపు మెరిసిందా అనేటట్టుగా అంత అద్భుతమైనటువంటి ప్రకాశం అంతా కూడా వ్యాపించిపోయిందిట. పుట్టినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మరి అలాగాక ఎలా ఉంటుంది? ఆ పిల్లవాడు కొద్దిగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. సరే, జరపవలసినటువంటి సంస్కారాలన్నీ అయినాయి. ఇప్పుడు ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోవాలి అనంటే ముందు కొడుకు దగ్గర అనుమతి తీసుకున్నట్ట తండ్రి. ఎందుకని? తండ్రికి తెలుసు కొడుకు సాధారణమైనటువంటి వాడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి. అందుకని ఆంతరంగికంగా కొడుకు దగ్గరికి వెళ్ళి
నాయనా నేను ఈ విధంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, మీ అమ్మేమో ఈ విధమైనటువంటి వ్యామోహంలో పడిపోయి నా బిడ్డ నా వాళ్ళు అది ఇది అనే దీనిలో ఉన్నది, కాబట్టి ఆమె వ్యామోహాన్ని నువ్వే దూరం చెయ్యాలి, నన్ను ఈ తపస్సు చేసుకోవడానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వు అని చెప్పి ప్రార్థించాడు. సరే వెళ్ళమని చెప్పాడు కపిలుడు. ఈయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత తన తల్లి అయినటువంటి దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటానికి సిద్ధమయ్యాడు కపిల మహర్షి. మనకు ఉండేంత వరకు మన పురాణాల్లో మొట్టమొదటగా ఈ తత్వజ్ఞాన బోధ చేసినటువంటి మహనీయుడు కపిల మహర్షి. చెప్పింది ఎవరికండి? తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పాడు ఆయన. చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ పిల్లవాడితో నాకున్నటువంటి సంబంధం దైహికమైనటువంటి సంబంధము అని చెప్పి అనుకుంటున్నటువంటి ఆమె. ఇప్పుడు ఆ బంధనాన్ని దూరం చేయవలసిన వాడు ఎవరు? యో బంధక సమోచక అని మనకు సూత్రం, న్యాయం. ఎవడైతే కట్టేస్తాడో వాడికే విపదీయటం తెలుసు, అవునా కాదా? మనం ఎలా కట్టేశామో మనకు తెలుస్తుంది. దాన్ని ఇప్పదీయాలంటే మనమైతేనే చేయగలం, కానీ వేరే వాళ్ళు చేయలేరు ఆ పని. కనుక ఈ బంధనాల్లో పడవేసినటువంటి వాడెవరు? ఆ శ్రీమన్నారాయణుడేగా. ఇప్పుడు బంధనాల నుంచి దూరం చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవడికి ఉంది? ఆయనకే ఉంది. అందుకని ఆయనే ఈ బోధ చేయటానికి కూర్చున్నాడు అని తన తల్లి దగ్గర కూర్చున్నాడు ఈయన. ఆమెకి ఒక్కొక్కటి విడమర్చి చెప్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది నా బంధము అని చెప్పి, ఇది నీ యొక్క అసలు నీ జీవితమే కాదు. చేతఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. మానవుడి యొక్క బంధనాలకి, మానవుడి యొక్క మోక్షానికి అన్నింటికీ కారణమేమిటి? ఈ మనస్సు. మన ఏవ మనుష్యాణం బంధనం ముక్తయోహో అని భగవానుడి గీతలో చెప్పినటువంటి మాట ఈయన చెప్పింది ఇక్కడ. ముందు ఈయన చెప్పాడు, తర్వాత మనకి చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఈ ప్రపంచంలో బంధింపబడి ఉన్నామంటే కారణం మన మనస్సు. దీనిలో నుంచి మోక్షాన్ని మనం పొందుతున్నాము అంటే దానికి కారణం కూడాను మన మనస్సే. కనుక ఏ మనస్సు అయితే భగవంతుడి మీద అనురక్తమవుతుందో అది మోక్షానికి దారితీస్తుంది. ఏ మనస్సు అయితే భవబంధాల మీద వ్యామోహాన్ని కలగజేస్తుందో నీ బంధాల్ని మరి కాస్త పెంచుతుంది. నా బిడ్డ నా బిడ్డ అనుకుంటావు, బిడ్డ మీద కోరికే పుట్టింది. బిడ్డ అయిన తరువాత బిడ్డ మీద పుట్టదా మళ్ళీ? అవునా? ఏదో మనవడిని చూసి పోదామని ఉందమ్మా అంటుంది ఈమె. మనవడు పుడతాడు, ఆడు కాస్త పెద్దోడు అవుతాడు. పిల్లోడు పెద్దోడు అయ్యాడుగా, వాడి పెళ్లి చూసిపోతా అంటుంది. పెళ్ళి అయిన తర్వాత ముది మనవాడిని చూడకపోతే ఎట్టాగమ్మా? మళ్ళీ ముది మనవాడి మీద ప్రేమ. ఈ బంధనాలకి ఎక్కడ అంతం ఉందా? ఎక్కడన్నా లేదు. సరే, వీళ్ళల్లో నిన్ను ఎవడన్నా సరిగ్గా చూసేవాడు ఉంటాడు, చూడని వాడు ఉంటాడు, చీపో అంటాడు, చాపో అంటాడు. అన్నీ పడుతైనా సరే వాడింటి వాకిట్లోనే పడుంటాం. కానీ ఒరే నాయన నాకెందుకురా అని చెప్పి హాయిగా నాయన నువ్వు పోయి ఏ సన్యాసం తీసుకో, ఏ వానప్రస్థం తీసుకో అని ఎవడన్నా నా లాంటి వాడు చెప్పాడు అనుకో, చాలే ఊరుకోవాయా, పెద్ద కబుర్లు చెప్పొచ్చావు అని తిడతారు పక్కన వాళ్ళు. అవునా కాదా? కాబట్టి ఈ బంధనాలనేటువంటివి దైహికమైనటువంటి విషయాల్లో ఉంటే ఇంకాస్త బంధనాలు పెరుగుతూనే ఉంటాయి, అంతం లేదు వాటికి. ఇదే భగవంతుడి మీద అనురక్తి పెంచుకుంటే మోక్షానికి దారితీస్తుంది. కనుక అటువంటి మోక్షం కావాలా, ఈ బంధనాలు కావాలా, ఆలోచించు అని.
అంటే ఈమెంది, అయ్యా నేను సాధారణమైన ఒక స్త్రీని, ఏదో పిల్ల పాప వీళ్ళని పెట్టుకొని పిల్లల్ని పెంచమంటే పెంచుతాను, కానీ నువ్వు చెప్పే ఈ ఆత్మజ్ఞానం ఇది అది నాకు బుర్రకెక్కమంటే ఎట్లా ఎక్కుతుంది? నాకు ఎక్కదు కదా అయ్యా స్వామి. కాబట్టి అలా అని చెప్పి ఎక్కలేదు కదా అని భగవంతుడి దగ్గరికి పోనా అంటే పోకుండా ఉండను, పోతా. కానీ ఆయన గురించినటువంటి ఒక తత్వజ్ఞానం నాకు ఏ విధంగా కలుగుతుంది తెలియచేయమని చెప్పి ఈమె కుమారుణ్ణి అడిగింది. అడిగితే ఈయన చెప్పాడు, అమ్మా మన యొక్క కర్మేంద్రియాల ద్వారా, అంటే మనం చేసేటువంటి ఏ ఏ పనులైతే ఉన్నాయో ఈ పనులన్నింటినీ నువ్వు చెయ్యి. అంటే ఒక జ్ఞాని, ఒక ముక్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, ఒక సాధారణమైనటువంటి జీవి ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే అందరూ ఒకటేనండి చేసేది. వాళ్ళేం పెద్ద ప్రత్యేకంగా చేయరు, వీళ్ళేం తక్కువగా చెయ్యరు.